వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివాదాస్పద ప్రాజెక్టుగా మారినటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసేందుకు ఉద్దేశించినటువంటి టెండర్లను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై చాలా విమర్శలు, చాలా సందేహాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే తాము చేసిన పోరాటానికి ఫలితం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటోంది. ఇటు తెలంగాణలోని కొన్ని ప్రధాన పత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వార్తలు తెలంగాణ పత్రికల్లో ప్రధాన పతాక శీర్షికలుగా కనిపిస్తున్నాయి ఇవాళ. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి? గోదావరి మిగులు జలాలు ఏదైతే ప్రతి ఏటా వరదల పాలయ్యే వేలాది టీఎంసీల నీటిని, అంటే వరదల పాలయ్యే వేలాది టీఎంసీల నీటిని, ఏదైతే మిగులు జలాలు, వరద జలాలు ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాయలసీమలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతానికి మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికోసం దాదాపు 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంకల్పించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా అందరూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై వివిధ సందర్భాల్లో కేంద్ర జల సంఘం సమావేశాలు కూడా జరిగాయి. పోలవరం అథారిటీ కూడా పోలవరం ప్రాజెక్టుకి అయితే దీన్ని లింక్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావించిందో ఆ పోలవరం అథారిటీ కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన పరిస్థితి. ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా సరే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామంటూ ప్రతిజ్ఞలు చేసింది, గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత అంతే ధీటుగా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ అటు కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు ఇస్తూ వస్తుంది. దాంతో కేంద్ర జల సంఘంతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా ఇది ఫీజిబిలిటీ కాదని చెప్పి రిజెక్ట్ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనల్ని. ఇది ఇంతవరకు జరిగింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి టెండర్లు పిలవడానికి, అంటే టెండర్లు పిలవాలంటే ముఖ్యంగా డిపిఆర్ సిద్ధం కావాలి. ఆ డిపిఆర్ సిద్ధం చేయడానికి గ్లోబలైజ్డ్ టెండర్లు అంటూ అక్టోబర్ 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. దీని గడువు తేదీ అక్టోబర్ 31 వరకు ఉండింది. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 31 వరకు గడువు తేదీ ఇచ్చినా సరే ప్రపంచవ్యాప్తంగా కానీ, ఇండియాలో కానీ ఏ ఒక్క సంస్థ కూడా టెండర్ దాఖలు చేయలేదు. అయితే ఆ తర్వాత అక్టోబర్ 31 తర్వాత టెండర్లు దాఖలు చేయనప్పుడు సాధారణంగా జరిగే ప్రక్రియ డెడ్లైన్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంటారు. కానీ అలా ఎక్స్టెండ్ చేయకుండా మొత్తం టెండర్స్ యొక్క ప్రక్రియని క్యాన్సిల్ చేసింది ఏపీ ప్రభుత్వం తాజాగా. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? ఎట్టి పరిస్థితుల్లోని ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పి శపథాలు చేశారు కదా. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో చెప్పారు బనకచర్ల కట్టి తీరుతామని. మరి టెండర్లు ఎందుకు రద్దు చేశారు? కేవలం ఎవరు టెండర్లు దాఖలు చేయలేదనే కారణం అయితే ఎక్స్టెండ్ చేయాల్సింది. కానీ డేట్ ఎక్స్టెండ్ చేయకుండా టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇప్పటికే దీనిపై, ఈ టెండర్ల ప్రక్రియపై టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కూడా చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి కానీ మనకు తెలుసు. ఎందుకంటే అక్టోబర్ 11 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్లో ఈ టెండర్ల నోటిఫికేషన్ అనేది మాయం చేసింది. అంటే ఇది హైడ్లో ఉంచారో లేకపోతే తొలగించారనేది తెలియదు, కానీ నోటిఫికేషన్ అయితే డొమైన్లో కనిపించలేదు. డొమైన్లోంచి ఎందుకు తొలగించారనేది ఏబి వెంకటేశ్వరరావు ప్రధానంగా చాలా సందర్భాల్లో విమర్శించినటువంటి మాట. సో టెండర్లు పిలిచినప్పుడు అది పబ్లిక్ డొమైన్లో అందరికీ కనిపించేలా పెట్టకుండా ఎందుకు తొలగించారు, ఎందుకు హైడ్ చేశారు? లేదా అందరూ ఆరోపిస్తున్నట్టుగా మెగా సంస్థ ఏదైతే మెగా కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ ఉందో ఆ సంస్థకు అప్పచెప్పడానికి ఇదంతా ఒక డ్రామాగా నడిపించారా అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఓవైపు టెండర్లు ఏదైతే డిపిఆర్ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని పబ్లిక్ డొమైన్లో కనిపించకుండా చేశారు. అక్టోబర్ 31 డెడ్ లైన్ పూర్తయిన తర్వాత టెండర్లు దాఖలు చేయలేదు.
ఆ తర్వాత ఒక్కసారిగా మొత్తం టెండర్లనే రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ టెండర్ల విలువ 9.20 కోట్లు. బనకచర్ల ప్రాజెక్టు విలువ 80,000 కోట్లు. సో, ఇప్పుడు ఒకవైపు టెండర్‌లను నోటిఫికేషన్ పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించింది. తర్వాత టెండర్ల ప్రక్రియను రద్దు చేసింది. సో, దీనికి సహేతుకమైన కారణం అయితే ఏపీ ప్రభుత్వం నుంచి వెలువడలేదు. అసలు టెండర్‌లు ఎందుకు రద్దు చేశారు? బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశంతో టెండర్‌లు రద్దు చేశారా? లేదా టెండర్‌లు ఎవరు దాఖలు చేయలేదు కాబట్టి రద్దు చేశారా? లేదా ఏపీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నటువంటి మెగా ప్రాజెక్టుకు ఆల్రెడీ ఇప్పటికే డీపీఆర్ దాఖలు చేసే బాధ్యతను అప్పగించినందువల్లే ఈ టెండర్‌లను కేవలం నామమాత్రానికే చూపించి నోటిఫికేషన్‌లో రద్దు చేశారా? ఇవే ప్రధానంగా 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. సో, దీనికి సమాధానం ఏపీ ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పి ప్రతిజ్ఞ చేసి చాలా సందర్భాల్లో దీనిపై చాలా సందర్భాల్లో ప్రకటనలు చేసినప్పుడు మరి అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయినప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వెనక్కి తగ్గారు? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం అయితే ముందు నుంచి దీన్ని కూడా వ్యతిరేకించింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిందో 2 రాష్ట్రాల నదీ జలాల ఒప్పందానికి ఇది విఘాతం కలిగిస్తుందని, తర్వాత 2 రాష్ట్రాల విభజన ఒప్పందానికి కూడా ఇది విఘాతం కలిగిస్తుందని, అది మిగులు జలాలే కావచ్చు అయినా సరే నదీ జలాల ఒప్పందాన్ని దాటి పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం విమర్శించింది. ఆ విమర్శలకు, ఆ ఫిర్యాదులకు కూడా కేంద్ర జల సంఘం నుంచి దాదాపు సానుకూలత వ్యక్తమైనట్టే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల్ని కేంద్ర జల సంఘం తిరస్కరించిన పరిస్థితి మనకు తెలుసు. సో, అటువంటప్పుడు అయినా సరే బనకచర్ల కట్టి తీరుతామని చెప్పి ముందుకు వెళ్ళిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా బనకచర్లకు సంబంధించినటువంటి డీపీఆర్ టెండర్‌లను ఎందుకు రద్దు చేసింది? కేవలం ఈ 3 ఆరోపణలేనా? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి బనకచర్ల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నారా? లేదా ఆల్రెడీ ఏపీ వెంకటేశ్వరరావు ఆరోపించినట్టు మెగా ప్రాజెక్టుకు కట్టబెట్టే ఉద్దేశం ఉన్నందువల్ల లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే కట్టబెట్టినందువల్ల ఈ టెండర్‌లను రద్దు చేశారా? అసలు డొమైన్‌లోంచి ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి అనవసరమైన ప్రాజెక్టులు లేదా వివాదాస్పదమైన ప్రాజెక్టులు తీసుకుని వివాదాలకు దారి తీయడం అనేది కొత్త కాదు. గతంలో 2014, 19లో చంద్రబాబు నాయుడు ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే 3 పార్టీల భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానం కాకపోయినా పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం అంటూ చెప్పి పట్టిసీమ అంటూ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. దాదాపు 1700 కోట్ల వ్యయంతో. తొలుత 1100 కోట్ల అంచనా వ్యయమైంది. ఆ తర్వాత 1300 కోట్లు. చివరికి అది 1700 కోట్లయింది. ఈ ప్రాజెక్టును కూడా మెగా సంస్థే నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది. ఎందుకంటే పోలవరం ఒకటిసారి అమల్లోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు వెచ్చించినటువంటి 1700 కోట్లు ఎందుకు పనికిరావు? ఇప్పటికే ఆ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కి సంబంధించినటువంటి లిఫ్ట్‌లకు చాలా వరకు పని చేయట్లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ వద్దు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇరిగేషన్ నిపుణులు చాలా మంది అప్పట్లో విమర్శలు చేసినా సరే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును కట్టే తీరుతామని చెప్పి ముందుకు వెళ్ళింది. అలాగే నిర్మించింది. సో, అంటే ఒక వృధా ప్రాజెక్టులకి 1700 కోట్లు అప్పట్లో ధారపోసిందనే విమర్శల్ని ఏపీ ప్రభుత్వం అప్పట్లో ఎదుర్కొంది. ఇప్పుడు తర్వాత తిరిగి బనకచర్ల ప్రాజెక్ట్‌ని వాస్తవానికి కేవలం తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే విమర్శించలేదు. ఇటు ఏపీలోని ఇరిగేషన్ అధికారులు కూడా ఇది వయబిలిటీ లేని ప్రాజెక్టు, దీనికి ఫీజిబిలిటీ లేదు, ఇటువంటి ప్రాజెక్టులు అనవసరం అని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే జలాలు ఉంటాయో రైట్ కెనాల్ ఏదైతే టువర్డ్స్ ప్రకాశం జిల్లా వైపు వెళ్తుందో అదే అక్కడి నుంచి తిరిగి రాయలసీమకు వెళ్ళడానికి ఇప్పటికే దానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీపీఆర్‌లో దానికి సంబంధించినటువంటి మార్గం ఉంది. అది వదిలేసి మళ్ళీ తిరిగి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతానికి ఈ బనకచర్ల ప్రాజెక్టును కలపాలనేది ఒక అర్థం లేని మాట. సో, ఈ విషయం మీదే అప్పట్లో ఇరిగేషన్ నిపుణులు చాలా విమర్శలు చేశారు. అయినా సరే ప్రభుత్వం మొండిగా బనకచర్ల కట్టి తీరుతామని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు తీరా చూస్తే డీపీఆర్ టెండర్‌లే రద్దు చేసేసింది. సో, అందుకే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గిందా? లేదా మరే ఇతర కారణాలున్నాయా అనేది ఏపీ ప్రభుత్వం చెప్పాల్సింది.